ఇరాన్ యుద్ధం ప్రపంచంలో వివిధ ప్రభావాలు చూపింది. అందులో మొదట ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి 2026 అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు అంచనాని 2.5% తగ్గించేసింది వరల్డ్ బ్యాంక్. ఇది కోవిడ్ సమయంలో కన్నా చాలా తక్కువ. గల్ఫ్ దేశాల జీడీపీ 4.5 నుంచి 1.3% పడిపోయింది. వ్యవసాయానికి కావాల్సిన ఎరువుల ధరలు 47% పైగా పెరిగాయి. ముఖ్యంగా ఖతార్లో ఎల్ఎన్జీ ఎగుమతులు దెబ్బతిన్నాయి. హార్ముజ్ సంధి మూసేసిన వల్ల రోజుకి 11 మిలియన్ బ్యారెల చమురు ఉత్పత్తి తగ్గిపోయింది. సైనిక చర్యల కోసం అమెరికా సుమారు $29 బిలియన్ ఖర్చు చేసింది అన్నది పెంటగాన్ గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో పరికరాల మరమ్మత్తు ఖర్చులే అధికంగా ఉన్నాయి. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా బేసులు, ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల దాడులతో దెబ్బతిన్నాయి. డజనుకు పైగా సైనిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. కానీ వాటి మరమ్మత్తు ఖర్చులు ఇంకా లెక్కలైతే బయటకు రాలేదు. ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైన తర్వాత 107 రోజుల పాటు కొనసాగిన మారణ హోమంలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోతే 3,300 మంది ఇరానియన్లు చనిపోయారు. లెబనాన్లో 3,826 మంది హెజ్బుల్లా వాళ్ళు పోయారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లో 60 మంది చనిపోయారు. అదే సందర్భంలో యుద్ధం కారణంగా అమెరికన్లు సుమారు 12.47 లక్షల కోట్లు $132 బిలియన్ మూల్యం చెల్లించుకున్నారన్నది మూడీస్ అనలిటిక్స్ నివేదిక చెప్తోంది. యుద్ధం ప్రారంభంలో $3 ఉన్న గ్యాలన్ గ్యాస్ ధర హార్ముజ్ మూసివేతతో $4.56కి చేరింది. దీంతో అమెరికన్లు రోజు ఇంధనం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. డీజిల్ ధరలు $3.76 నుంచి $5.69కి పెరిగాయి. దీంతో ట్రక్కు, రైలు రవాణా ఖర్చులు, విమాన టికెట్లు కూడా 27% పెరిగినాయి. ఎరువుల ధరలు 47% పెరిగినాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఈ ఒత్తిడి భారీగా పడింది. ఇకపోతే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం రాజకీయంగా భారీ ప్రభావం చూపించింది. ఫిబ్రవరి 28 దాడులు ప్రారంభమైన ట్రంప్కి నెట్ అప్రూవల్ రేటింగ్ 15 పాయింట్లు ఉంది. రెండో టర్మ్లో ఇది క్రమంగా తగ్గుతూ వచ్చింది. యుద్ధం మొదలైన తర్వాత మరింత పడిపోయింది. మే చివరికి ఆయన నెట్ అప్రూవల్ 22 పాయింట్లకు చేరింది. ఇంకొక వైపున అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అయితే తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది అన్నటువంటి మాట అయితే వాస్తవం.